టీజీ5 న్యూస్ కి స్వాగతం. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొండ్రు గౌరీశంకర్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గౌరీశంకర్ తో పాటు ఆయన అనుచరులు, అభిమానులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కేవలం మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీపులాల్, భూపాలరెడ్డి, కామేష్ రెడ్డి, సిద్ధాల లావణ్య, కార్పొరేటర్ బాలమణి తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈరోజు నేను సశస్త్ర అభ్యర్థిని 4 years అంది నేను మేడం అభివృద్ధి చూసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నేను రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట్ 2nd వార్డ్ కౌన్సిలర్ కార్పొరేటర్ గౌరీశంకర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు గత 9.5 సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ప్రజలకు మేలు జరగాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ వల్ల సాధ్యమని నమ్మి విశ్వసించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సోదరుడు గౌరీశంకర్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఇక్కడే కాదు మొత్తం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, మహేష్ నియోజకవర్గంలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి బలపరచాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలంటే కేసీఆర్ గారిని సాధ్యమని నమ్మి ఈరోజు గౌరీశంకర్తో పాటు చాలా మంది సోదరులు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ, ఏ నమ్మకం విశ్వాసం అయితే పార్టీ మీద పెట్టారో, కేసీఆర్ గారి మీద పెట్టారో, సబితమ్మ మీద పెట్టారో తప్పకుండా ఈ డివిజన్ డెవలప్మెంట్ కానీ, ఇక్కడున్న పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమం అందించడంలో ముందుంటాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించమని కోరుతా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.